వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం వచ్చేసిందండి. వర్షాకాలం అనే కాదు, ప్రతి కాలంలోనూ మనకు జబ్బులు రాకుండా అయితే ఉండవు. బట్ ఈరోజు నేను చెప్పబోయే ఈ మెడిసిన్, ఇది మెడిసిన్ అనొచ్చు అండ్ ఒక మంచి చిట్కా అనొచ్చు. ఇది బయట ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని నేను చెప్పినట్టు తీసుకుంటే కానీ షూర్గా సర్వరోగ నివారణలా పనిచేస్తుంది, ఇలాంటి రోగాన్ని తగ్గిస్తుంది అని చెప్పేసి అంటున్నారు సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ రామకృష్ణ గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, సర్వరోగ నివారణగా పనిచేసే ఒక మెడిసిన్, ఇది ఒక చిట్కా, ఇది ఒక రెమెడీ అని చెప్పేసి అంటున్నారు పూర్తిగా. ఇది ఈజీగా అందరికీ అవైలబుల్లో ఉంటుంది అంటున్నారు. సో ఇలాంటి ఒక బెస్ట్ మెడిసిన్ గురించి మన ప్రేక్షకుల కోసం ఈరోజు అసలు ఎలాంటి రోగాలపైన పనిచేస్తుంది, సో ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం చెక్ పెట్టచ్చు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు సర్వరోగ నివారణ అంటే. సర్వరోగ నివారణ అంటే ఏంటి? అన్ని రోగాలకు ఇదే పరిష్కారం అని. అంటే మన శరీరంలో నర్వస్ సిస్టమ్కి, ఓకే, ఎండోక్రైన్ అంటే హార్మోన్ సిస్టమ్కి, ఓకే, దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులేటరీ సిస్టమ్కి, ఓకే, దాని తర్వాత కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్కి సంబంధించిన దానికి, దాంతోపాటు బోన్స్, మజిల్స్, జాయింట్స్ అంటే బొక్కలకు కానీ, కండరాలకు కానీ, తర్వాత జాయింట్స్ కానీ, ఎముకలకు కానీ, వీటన్నిటితో పాటు దాంతోపాటు మనకేంటి గట్టు, మెయిన్గా మన సెకండ్ బ్రెయిన్ అంటున్నారు ఈ కాలంలో గట్టు. ఎందుకంటే ఏ డిసీజ్ రావాలన్నా మెయిన్గా కారణం గట్ నుంచి వస్తుంది. సో కాన్స్టిపేషన్కైనా, మలబద్ధకంకైనా, లేకపోతే ఇండైజెషన్కైనా, లేకపోతే తేపులు రావడానికైనా, కింది నుంచి గ్యాస్ పోతున్నా, లేకపోతే కొంచెం తినగానే పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది, అంటే ఇవన్నీ గట్ సమస్యలు. దీనికైనా లేదంటే లాస్ట్కి స్కిన్ కంప్లైంట్స్, ఓకే, అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, లేకపోతే చిన్నపిల్లల్లో నాపీ ర్యాష్ రావడానికి, లేకపోతే ఎగ్జిమా ఉన్నా, సోరియాసిస్ ఉన్నా, డర్మటైటిస్ ఉన్నా, స్కిన్ ర్యాషెస్ ఉన్నా, లేకపోతే ఆడవాళ్ళలో యుక్త వయసులో ఉన్న పిల్లల్లో యాక్నే అంటే పింపుల్స్ ఉన్నా, లేకపోతే బ్లాక్ హెడ్స్ అంటారు కదండి, బ్లాక్ హెడ్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ అంటారు కదా, బ్లాక్ పిగ్మెంటేషన్, మెలాస్మా, ఇలాంటి వాటికైనా. కొంతమందికి ఇవన్నీ కాకుండా ఏముంటుంది, నాకు మెలాస్మా లేదు సార్, లేకపోతే యాక్నే లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే ముఖం జిడ్డువారిపోతుంది, ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. ఇలాంటి సమస్య ఉన్నా, అంటే సీబమ్ సెక్రీషన్ ఎక్కువైపోయి, ఆయిల్ సెక్రీషన్ ఎక్కువైపోయి ముఖం జిడ్డుగా ఉంటుంది, ఫ్రీక్వెంట్ గా కడుక్కోవాల్సి వస్తుంది. అది కూడా ఆయిల్ సెక్రీషన్ కూడా బ్యాలెన్స్ గా ఉండాలన్నా ఇవన్నిటికీ మనకు కంపల్సరీ ఒక మెడిసిన్ పనిచేస్తుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకున్నాం నర్వస్ సిస్టమ్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏం సార్, మనకు తినడానికి తిండి ఉండాలి, ఆహారం ఉండాలి, తిన్నది మంచిగా అరగాలి, తర్వాత కడుపు నిండా నిద్రపోవాలి. మీకు లక్షల కోట్లు ఆస్తున్నా కానీ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే ఏమవుతుంది? మనకేమైనా సంతోషం ఉంటుందా? ఉండదు సార్. సో నిద్రలేమి సమస్య ఉంటే ఏమవుతుంది? చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, యాంగ్జైటీ, ప్రతిదీ దాని నుంచి వస్తాయని నాకు తెలుసు. నిద్రలేమి సమస్య వల్ల చికాకు వస్తుంది, కోపం వస్తుంది, దాంతోపాటు కొన్ని సందర్భాలలో హైపర్ టెన్షన్ ఎక్కువైపోయి బీపీ కూడా ఎక్కువైపోతుంది. ఓకే, కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైపోయి, అంటే టెన్షన్, స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళకి మెయిన్గా డిప్రెషన్లో కూడా గురైపోతుంటారు. ఓకే, సో నిద్రలేమి సమస్య వల్ల. సో నిద్రలేమి సమస్యకి మెయిన్గా ఏంటి అంటే మెలటోనిన్ అని టాబ్లెట్స్ వేసుకుంటారు. సో ఆ మెలటోనిన్ టాబ్లెట్స్ తీసుకొని కొంతమంది నిద్రపోతుంటారు. సో ఆ నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ మనం చెప్పే చిట్కా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే నిద్రలేమి సమస్య ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. యాంగ్జైటీ డెవలప్ అయితే ఏమవుతుంది సార్, కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. ఓకే, సో అంటే ఆ కార్టిజాల్ అనేది హార్మోన్ ఏమవుతుంది, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా, అంటే దాని వల్ల కూడా స్ట్రెస్ డెవలప్ అయ్యి హార్మోన్స్ కి సంబంధించిన వ్యాధులు, థైరాయిడ్ కానీ ఇలాంటివి కూడా వస్తాయి. అంటే హార్మోన్ హెచ్చు తగ్గులు, మళ్ళీ హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఫీమేల్ హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ మీద హార్మోన్స్ కూడా డెవలప్ ఎఫెక్ట్ అవుతుంది. దీంతో పాటు ఇప్పుడు ఏ హార్మోన్స్ ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అవుతుందా లేదా? అవుతుంది సార్. తర్వాత మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందా? నరాల బలహీనత ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. నరాల బలహీనత ప్రాబ్లం వస్తుందా? తర్వాత తిమ్మిర్లు వస్తాయి అంటారు చూడండి, కూర్చున్నప్పుడు నాకు కొన్నిసార్లు తిమ్మిర్లు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి కదా సార్. డయాబెటీస్ ఉన్నా, అందుకే చెప్పాను కదా సార్, డయాబెటీస్ ఇస్ హార్మోన్ డిజార్డర్, రైట్, ఆటోఇమ్యూన్ డిజార్డర్. దాంట్లో ఇన్సులిన్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది, ఆ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. సో తిమ్మిర్లు కూడా వస్తాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండి తిమ్మిర్లు తక్కువ రావడం వల్ల ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే, ఈ ఎప్పుడైనా దెబ్బలు తాకుతాయి,
అవుతాయి, గాయాలు అవుతాయి మన డయాబెటీస్లో. ఆ గాయాలు కూడా తొందర మానవు. ఓకే సార్. ఓకే, మానవు. ఏదైనా కట్ అయిపోయింది, ఊన్స్ అయిపోతాయి. మనం ఏదైనా కట్ చేస్తుంటాము వెజిటేబుల్స్ కానీ ఏదైనా, లేకపోతే రోడ్డు మీద పడేటప్పుడు కింద పడతాము, కింద పడినప్పుడు దెబ్బ తాకితే అది కూడా మానదు. ఓకే. సో దానికి కూడా ఇది దివ్యౌషధం లాగా పనిచేస్తుంది. ఇంకొకటి పెద్ద వయసులో అన్నమాట, మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసులలో ర్యాష్ వచ్చినా ఈ మందు పనిచేస్తుంది అన్నాము, యుక్త వయసులో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది పనిచేస్తుంది అన్నాము, లేదంటే మధ్య వయసులో ఉన్న వాళ్ళకి నిద్రలేమి సమస్యతో ఉన్నా బాధపడుతుంది అంటారు, లేకపోతే 80 ఏళ్ళ వృద్ధులకు ఎవరికైతే బోన్స్ మజిల్స్ అంటే ఎముకరాళ్ళు కండరాళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. దాంతోపాటు గట్ హెల్త్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇది పనిచేస్తుంది. ఏంటది అని అంటే ఏంటి, ఏం చెప్తారు? అదే సార్, ఈగర్గా ఇంతవరకు అయితే మన ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, అన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తా ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన దివ్య ఔషధం అని చెప్పారు, కానీ ఆ ఔషధం గురించి మాత్రం చెప్పకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తా ఉన్నారు. ఆడవాళ్ళలో ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళని లేదు సార్, యుక్త వయసులో ఉన్న వాళ్ళు 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యాక్నే ప్రాబ్లమ్స్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అసలు ఆ ప్రాబ్లమ్స్ అంటే పింపుల్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి సార్ మనకి? సార్ మీకు అందుకే చెప్పాను, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా యాక్నే వస్తుంది. ఓకే, వస్తుందా? వస్తుంది. స్కిన్ కంప్లైంట్స్ ఉంటే కూడా యాక్నే ఉంటుంది. ఇండైజెషన్ కాన్స్టిపేషన్ ఉంటే కూడా యాక్నే అంటే పింపుల్స్ వస్తాయి, అవునా కదా? తర్వాత ఈ బ్లాకిష్ పిగ్మెంటేషన్, డిస్కలరేషన్ అంతా నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి ఉంటుందా లేదా? ఉంటుంది సార్. సో ఇవన్నిటికి ఒకదానితో ఒకటి రిలేటెడ్. దీనికి అన్నిటికీ చిట్కా ఏంటి అంటే, మనకు జనరల్గా మనం ఎక్కడ వెళ్ళినా మీరు ఆన్లైన్లో ఫోన్ తీసుకొని ఇలా అమెజాన్లో క్లిక్ చేసి ఇలా ఎంటర్ చేస్తే కానీ మీకు ఈజీగా తెలిసిపోతుంది సార్. అది ఏం లేదు సార్, ఎప్సమ్ సాల్ట్. అంతే సార్, ఇట్స్ సింపుల్. ఎప్సమ్ సాల్ట్ తీసుకోవడం వల్ల తీసుకోవడం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా తీసుకోవాలి సార్, అన్నిటికీ ఒకే విధంగా తీసుకోవడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్న పిల్లల్లో తీసుకుందాం. ఈ మధ్యలో చిన్న పిల్లల్లో ర్యాషెస్, వర్షాకాలంలో ఏమవుతుందంటే సరైన హైజీన్ ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఏదో ఒక స్కిన్ ర్యాష్ వస్తుంది. సో ఆ పిల్లలకి ఎలా అప్లై చేయాలి అని అంటే, మనము ఒక బకెట్ తీసుకొని దాంట్లో ఒక 100 grams ఎప్సమ్ సాల్ట్ వేసి ఆ నీటితో స్నానం చేపియడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ర్యాషెస్ వస్తాయి. ఇంటేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్టర్నల్ గా మనం స్నానం చేయిస్తున్నాం. అంటే 2 విధాలు కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక విధానం చెప్తాను, కొన్ని వ్యాధులకు కొన్ని విధంగా ఈ ఎప్సమ్ సాల్ట్ వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. అన్నిటికీ ఒకే విధంగా వాడకూడదు. అసలు ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి సార్ అని అంటున్నారు. అవును సార్, కరెక్ట్. ఏముంటది, మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్, అంతే. మెగ్నీషియం మన బాడీకి చాలా అవసరం ఆ విషయంలో. సో మెగ్నీషియం ఎక్కడ ఉంటుంది మన బాడీలో? కండరాలలో ఉంటుంది. మన మజిల్స్ కి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి బ్రెయిన్ కి కానీ మజిల్స్ కి కానీ సిగ్నలింగ్ వ్యవస్థకు కూడా మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి సల్ఫర్ అనేది మన స్కిన్ కి చాలా ఇంపార్టెంట్, బోన్స్ కి ఇంపార్టెంట్, బ్రెయిన్ కి నర్వస్ సిస్టమ్ కి న్యూరాన్స్ లో సల్ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకోసమే యాక్చువల్లీ ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే సల్ఫర్ ఉంటుంది కదా సార్. ఆనియన్స్ ఈజ్ ఆల్సో రిచ్ సోర్స్ ఆఫ్ సల్ఫర్. సో ఈ మెగ్నీషియం సల్ఫేట్, సో ఇందులో బోన్స్ మజిల్ కి జాయింట్స్ కి అంటే కండరాలకి బొక్కలకి ఈ జాయింట్స్ కి సంబంధించిన దానికోసం అవసరం ఉండే మెగ్నీషియం ఉంటుంది ఇందులో, మళ్ళీ స్కిన్ కి సంబంధించిన సల్ఫర్ ఉంటుంది. ఈ కాంబినేషన్ లో దీన్ని రెండింటిని కలిపితే మెగ్నీషియం సల్ఫేట్ అంటారు, అదే ఎప్సమ్ సాల్ట్. ఓకే సార్, ఇప్పుడు పిల్లల విషయంలో మీరు చెప్పారు, సో ర్యాషెస్ ఇట్లాంటివి ఉంటే అంటే హైజీన్ ఉండకపోవడం వల్ల వచ్చిన ర్యాషెస్కి, సో వాటర్లో ఎప్సమ్ సాల్ట్ ఎంత తీసుకోవాలి అంటే మనం స్నానం చెప్పేయడానికి పిల్లలు? సార్ ఒక బకెట్ అంటే జనరల్ ఒక బకెట్ 25-30 లీటర్స్ బకెట్ ఉంటుంది. అందులో వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళలో మనము ఒక 50 grams to 100 grams ఎప్సమ్ సాల్ట్ వేసేసి వామ్ వాటర్లో కడిపించేసి స్నానం చేపియడం వల్ల అది తగ్గిపోతుంది. సార్ స్నానం చేపిస్తే ఎలా తగ్గిపోతుంది సార్ అని అంటారు. సింపుల్ సార్, మన స్కిన్ కి ప్రతిదానికి మనకి చెమట ఎలా వస్తుందండి? చెమట అనేది స్కిన్ కి పోర్స్ ఉంటాయి, అదే మీరు అంటున్నారు హోల్స్. స్నానం చేయించినప్పుడు ఏమైతుంది అని అంటే ఈ పోర్స్ ద్వారా, ఈ చిన్న పోర్స్ ద్వారా మనం ఎప్సమ్ సాల్ట్ ఏదైతే స్నానం చేపిస్తామో అది మన శరీరంలోకి పోతుంది. అది పోయినప్పుడు అంటే అతిలావు ఎక్కువ తీసుకోము, మనము మినిమం తీసుకుంటాం కాబట్టి అది కొంచెమే పోతుంది. కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాదాపు మనకి ఏదైతే స్కిన్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ర్యాషెస్ కానీ ఎగ్జిమా కానీ డర్మటైటిస్ కానీ ఏదైనా దురదలు ఏవైనా చిన్నపిల్లల్లో ఉండేటి అవి తగ్గిపోతాయి. ఇంకొకటి కొంతమంది పిల్లల్లో ఏమవుతుంది అని అంటే, మనం చిన్నపిల్లల్లో చాలా మంది చూసారా మీరు, దగ్గు జలుబు వచ్చినప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అవును సార్, కరెక్ట్. పెద్దవాళ్ళలో కూడా దగ్గు జలుబు వచ్చినప్పుడు, టాన్సిల్స్ ఉన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. మామూలు టైంలో కూడా కొంతమందికి దుర్వాసన రావడం అనేది కామన్ సార్.
అది దుర్వాసన. ఇంకొకటి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా, అంటే గట్ హెల్త్ బాగాలేనప్పుడు కూడా, మోషన్ క్లియర్ గా పోనప్పుడు కూడా మనకి ఏమైపోతుంది, నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అప్పుడు వాళ్ళ పళ్ళు కూడా చూస్తే, అంటే మనం టీత్ కూడా చూస్తే ఎల్లోయిష్ ఉండడము, కొంతమంది గ్రీనిష్ ఉండడము. సో నోటి నుంచి దుర్వాసన వచ్చినప్పుడు వాళ్ళు సరిగా కాన్ఫిడెంట్ గా ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే ఎక్కడైనా సెమినార్స్కి వెళ్ళినా కానీ, ఎక్కడైనా అందరిలో కలిసినప్పుడు కానీ వాళ్ళు కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతారు, నోటికి ఇట్లా చేయి పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. సో ఇలాంటివి చిన్న పిల్లల్లో దుర్వాసన ఉన్నా, పెద్దవాళ్ళ దుర్వాసన ఉన్నా కానీ కొంచెము మినిమం, అంటే చిన్నపిల్లల్లో యూజ్ చేసే మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణలో యూజ్ చేయాలండి, బ్లైండ్గా చిన్నపిల్లలకు కాదు. కొంచెము మనము ఒక 10 grams, మనకు ఒక 500 ml బాటిల్లో 10 grams లేకపోతే 5 grams సరిపోతుంది, చిన్న చిటికెడు కలిపేసి చిన్నపిల్లల్లో మనం ఏం చేద్దాం అంటే నోట్ల గార్గిలింగ్ అంటారు, ఐడియా ఉంది కదా, ఇట్లా అనేసి ఉమ్మేమని చెప్పాలి. దానివల్ల ఏమవుతుంది అని అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే అది వెళ్ళిపోతుంది. సో నోటి దుర్వాసన తగ్గిపోతుంది. జనరల్గా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఇలా ఒక 1 hour ముందో 2 hours ముందో ఇలా చేసిపోవడం వల్ల నేనేమంటున్నా మొత్తం తగ్గిపోతుంది అని కాదు, కొంచెం ఒక ఉపశమనం, ఒక రిలీఫ్. దీంతో పాటు మళ్ళీ కంపల్సరీ మందులు వాడాల్సిందే, తీసుకోవాలి. కాకపోతే అప్పటి మట్టికి ఉపశమనం, రిలీఫ్ కోసం మాత్రం ఇలా చేస్తే ఏమవుతుందంటే పిల్లల్లో టాన్సిల్స్ ఉన్న పిల్లల్లో, సోర్ థ్రోట్ ఉన్న పిల్లల్లో, దుర్వాసన ఉన్న పిల్లల్లో, దుర్వాసన ఉన్న పెద్దలైనా సరే వాళ్ళకి అది తగ్గిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మన హార్ట్ పోర్షన్కి వచ్చేటప్పటికి, సో అంటే బ్లడ్ కరెక్ట్గా సర్క్యులేషన్ అవ్వాలంటే ఎప్సమ్ సాల్ట్ని తీసుకోవాలంటున్నారు. ఏ పద్ధతిలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? సార్ ఇది కూడా సింపుల్ సార్. హార్ట్ అనేది ఏంటి? హార్ట్ అనేది కూడా ఒక మజిలే కదా. ఎస్, కరెక్ట్, కండరాయే కదా. సో దానికి కాంట్రాక్షన్కి, రిలాక్సేషన్కి, ఇప్పుడు మనము హార్ట్ ఒకటే కాదు సార్, మన బాడీలో చాలా మజిల్స్ ఉన్నాయి. ఇప్పుడు యూరినరీ బ్లాడర్ ఉంది, అది కూడా మనం అవసరం ఉన్నప్పుడు మూత్రం పోతుంది, లేకపోతే క్లోజ్ అయిపోతుంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా మజిల్స్. ఏ మజిల్ అయినా కాంట్రాక్షన్, రిలాక్సేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కాంట్రాక్షన్కి, రిలాక్సేషన్కి మనకు మెగ్నీషియం అనేది చాలా అవసరం. సో హార్ట్ హెల్త్కి ఎప్పుడైనా కానీ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. అది బ్రెయిన్ నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ప్రాపర్గా ఉండాలి, దానికి కూడా జింక్ అనేది కూడా కావాలి. సో మనకి ఈ ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి మనము స్నానం చేసినప్పుడు కూడా ఈ పోర్స్ ద్వారా పోతుంది కాబట్టి కొంచెము కండరాలు రిలాక్స్ అయిపోతాయి. ఓకే. సో కండరాలు ఎలా రిలాక్స్ అవుతుంటే అప్పుడు ఆ రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సప్లై అనేది కొంచెం ప్రాపర్గా జరుగుతుంది. సో సర్క్యులేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతుందో ఈ వూండ్ హీలింగ్, అంటే దెబ్బలు తాకినవి కూడా తగ్గిపోతుంది. అలా కూడా మనకి సర్క్యులేషన్ విషయంలో కూడా మన ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ అనేది చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు సార్, సో వాళ్ళకు తిమ్మిర్లు అవి ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ డయాబెటీస్ వచ్చేదే మన హార్మోన్ బ్యాలెన్స్ వల్ల. ఆ హార్మోన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ఎప్సమ్ సాల్ట్? సార్ అది మళ్ళీ చెప్పాను, మీరు హార్మోన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అని అన్నారు. మళ్ళీ మెగ్నీషియం సల్ఫేట్. సో ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మన నిద్రలేమి ఉన్న సమస్యలు ఉన్నప్పటికీ వీళ్ళకి మెలటోనిన్ అనేది ఒక, జనరల్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి మెలటోనిన్ అనేది ఇస్తారు, టాబ్లెట్ ఇస్తారు. సో దీన్ని యాక్టివేట్ చేస్తుంది ఇది. ఓకే, ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఈ మెగ్నీషియం సల్ఫేట్ని యాక్టివేట్ చేస్తుంది. సారీ, ఈ ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ దీన్ని మెలటోనిన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, నిద్రలేమి అనేది కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైతే నిద్రలేమి తగ్గుతుందో ఆటోమేటిక్గా హార్మోన్స్ ఆటోమేటిక్గా కార్టిజాల్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే కార్టిజాల్ అనేది స్ట్రెస్ హార్మోన్, కార్టిజాల్ తగ్గిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సెరటోనిన్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. సెరటోనిన్ ఈజ్ ఏ హ్యాపీ హార్మోన్. ఎప్పుడైతే సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ మంచిగా పెరుగుతుందో ఆటోమేటిక్గా మన బాడీలో ఇన్సులిన్ అనే మెకానిజం, ఏదైతే మెటబాలిజం ఉందో అది నార్మల్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ మెటబాలిజం నార్మల్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. అప్పుడు డయాబెటీస్లో ఉన్న పేషెంట్ల వాళ్ళకు కూడా ఇది ఒక రిలీఫ్ లాగా, ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. మళ్ళీ ఒకటి చెప్తున్నాం సార్, ఇది మాత్రము ఒక రిలీఫ్ కోసం, ఉపశమనం కోసం మాత్రమే. కాకపోతే ఒక కష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆపద్బాంధవుడు లాగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు చాలామందికి కాళ్ళు లాగేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ నిద్రలేని సమస్య ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. సో కాళ్ళు లాగడము అంటే తిమ్మిర్లుగా ఉండడం. సో ఎప్సమ్ సాల్ట్ని ఏ విధంగా తీసుకుంటే ఈ కాళ్ళు లాగడం కానీ మజిల్ ఆ రిలాక్స్ ఎలా అవుతుంది? సార్ సింపుల్, కండరాల నొప్పులు, లేకపోతే బొక్కల నొప్పులు, లేకపోతే మనకి జనరల్గా జాయింట్ పెయిన్స్ అంటారు కదా, ఈ జాయింట్ మోకాల నొప్పులు, వీళ్ళకి ఏం చేయాలి అంటే
ఒక బకెట్ వాటర్ తీసుకోండి, దాంట్లో హాట్ వాటర్ అంటే వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు ఫుల్ బకెట్ తీసుకుంటే ఫుల్ బకెట్ తీసుకోండి, లేకపోతే 3/4 బకెట్ తీసుకోండి. దాంట్లో ఒక 100-200 గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్ వేసేసి దాంట్లో కాళ్ళు పెట్టుకోండి ఇట్లా. సో ఇలా కాళ్ళు పెట్టుకోవడం వల్ల అలాగే ఒక 1/2 అవర్ ఉండండి. సో 1/2 అవర్ అలాగే కాళ్ళు బకెట్లో ఆ ఎప్సమ్ సాల్ట్ వేసిన బకెట్లో కాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంటారు కదా అండి, ఈ పోర్స్ ఓపెన్ అప్ అయిపోయి దాని ద్వారా మనకి శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పోర్స్ ఓపెన్ అప్ అయ్యి దాని ద్వారా వెళ్ళిపోతుందో ఈ మజిల్స్ ఉంటాయి కదండి, జనరల్గా ఈ మజిల్స్, ఈ టఫ్ మజిల్స్ అని అంటారు వీటిని. ఈ టఫ్ మజిల్స్ ఏమైపోతాయి అంటే నెక్ మజిల్స్ కానీ, బ్యాక్ మజిల్స్ కానీ, షోల్డర్ మజిల్స్ కానీ అంటే కండరాలు, షోల్డర్స్ కానీ, బ్యాక్ మజిల్స్ కానీ, హిప్ మజిల్స్ కానీ, ఈ థై మజిల్స్ హ్యామ్స్ట్రింగ్స్ అంటారు, లేకపోతే ఇవి కాఫ్ మజిల్స్. మీరు జనరల్గా ఎప్పుడైనా కానీ మీరు చూస్తారా, క్రికెట్ చూసినప్పుడు సచిన్ టెండూల్కర్ లేకపోతే ఇప్పుడు చాలా మందికి వాళ్ళకి కండరాలు పట్టేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి మెగ్నీషియం అప్పుడు డిప్రీవ్ అయిపోతుంది. సో ఆ కండరాలు నొప్పి డెవలప్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో వీళ్ళు ఇలా పెట్టుకోవడం వల్ల ఆ పోర్స్ ద్వారా ఈ మెగ్నీషియం సల్ఫేట్ లోపలికి పోవడం వల్ల ఏమవుతుందంటే కండరాలు కూడా రిలాక్స్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఈ కండరాలు నొప్పి వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, తర్వాత ముఖాలు నొప్పి వస్తుంది అని ప్రతి ఒక్కరు రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ సార్, కరెక్ట్. సో రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే మీకు మీరు ఏ డాక్టర్ నన్ను అడగండి, రోజు పెయిన్ కిల్లర్ వేసుకుంటే మంచిదా? లివర్ పోతుంది, కిడ్నీ పోతుంది, దాంతోపాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, మళ్ళీ దాని తర్వాత గౌట్ డెవలప్ అవుతుంది. సో మళ్ళీ గౌట్ డెవలప్ అయితే కాళ్ళు వాపులు వస్తాయి, ఎడిమా డెవలప్ అవుతాయి. సో రోజు పెయిన్ కిల్లర్లు వేసుకొని మీరు ఉపశమనం రిలీఫ్ తీసుకోవడం కన్నా ఈ బకెట్లో ఎప్సమ్ సాల్ట్ వేసేసి పెట్టుకోవడం వల్ల ఆ పోర్స్ ద్వారా పోవడం వల్ల ఈ మజిల్స్ రిలాక్సేషన్ అవుతుంది. సో మీకు ఉపశమనం లాగా, ఒక రిలీఫ్ లాగా, లేకపోతే ఏదో బాడీ మసాజ్ చేసుకున్నట్టు ఆయిల్ మసాజ్ చేసుకున్న విధంగా మనకి ఏమవుతుంది అంటే ఈ ఎప్సమ్ సాల్ట్ పనిచేస్తుంది. సో పెయిన్ కిల్లర్స్ వేసుకోకండి, రోజు హాయిగా మీరు ఇంటికి వచ్చాక 9కి వస్తే 9కి, 10కి వస్తే 10కి, 7కి వస్తే 7కి ఎప్పుడో ఒకసారి పెట్టేసుకొని రిలాక్స్ అయిపోతే మనకు ఆ పెయిన్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే పెయిన్స్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా మీరు పోవడానికి బెడ్ మీదకి వెళ్ళగానే మీకు మంచి రిలాక్సేషన్ ఉండడం వల్ల నిద్ర కూడా మంచిగా వస్తుంది. సో దానివల్ల కండరాల నొప్పి తగ్గుతుంది. మరి జాయింట్స్ ఎలా తగ్గుతుంది సార్ అని మీరు అన్నారు. ఎస్, కరెక్ట్. జాయింట్స్ అని అంటే రెండు బోన్స్ ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉంటుందో దాన్ని జాయింట్స్ అంటారు. సో అక్కడ జాయింట్స్ లో ఏమవుతుందంటే మనకు ఒక సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, కొలాజిన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బైక్ లో వెళ్తే షాక్ అబ్జర్బ్స్ లో షాక్ ఆయిల్ ఎలా ఉంటుంది, సో ఈ మన జాయింట్స్ చుట్టూ ఒక సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. అది తగ్గిపోయినప్పుడు మనకు జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. లేకపోతే ఒక బొక్క ఇంకొక బొక్క రాసుకోవడం వల్ల అది అరిగిపోవడం వల్ల కూడా మనకు పెయిన్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ ఎప్సమ్ సాల్ట్లో కాళ్ళు పెట్టుకున్నా కానీ ఇంకా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అవుతుందో ఆ కొలాజిన్ సింథసిస్ అనేది కొంచెం పెరుగుతూ ఉందన్నమాట. దానికి కొన్నిసార్లు పెరుగుతుందంటే మరీ తీవ్రంగా ఉన్న పెరగదు, కానీ కొంచెం ఒక నార్మల్గా ఉన్న పేషెంట్స్లో ఖచ్చితంగా పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ గుజ్జు కూడా కొంచెం రిలాక్సేషన్ రీక్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే దాంతో మెడిసిన్ వాడుతూ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా 100% రిలీజ్ అవుతుంది, నార్మల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ గుజ్జు అనేది కూడా ఫ్రిక్షన్ వస్తుందో ఆటోమేటిక్గా మనకు సైకిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ చైన్లో ఏం ఆయిల్ లేకుండా నడిపితే మనకి ఎంత కష్టం అవుతుంది, కొంచెం ఆయిల్ వేస్తే ఎలా ఉంటుంది. సో ఆయిల్ వేస్తే ఎలా ఉంటుందో ఆ ఫ్రిక్షన్ వల్ల నార్మల్ ఎలా ఉంటుందో ఈ గుజ్జు కూడా చుట్టుపక్కల ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎప్సమ్ సాల్ట్, ఆ మెగ్నీషియం సప్లై అవ్వడం వల్ల కండరాలలో కొంచెం బ్లడ్ సప్లై బాగా అయిపోయి సో ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే కొంచెం పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో బోన్స్లో కూడా మనకి స్ట్రెంథన్ అయిపోతుంది. బోన్ డెన్సిటీ అంటారు, అంటే మీరు ఎప్పుడైనా బోన్ డెన్సిటీ టెస్ట్ అని చేస్తారు పెద్దవాళ్ళలో. మామూలుగా మెనోపాస్ తర్వాత 45-50 ఏళ్ళ తర్వాత 55 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే బోన్ డెన్సిటీ తక్కువై ఆస్టియోపోరోసిస్ డెవలప్ అవుతుంది. సో ఈ ఎప్సమ్ సాల్ట్ ఇట్లా వాడడం వల్ల బోన్ డెన్సిటీ అంటే బోన్ యొక్క మందం, తీవ్రత, థిక్నెస్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి ఏమంటారు ఈ మజిల్స్, జాయింట్స్, బోన్స్ పైన కూడా చాలా మంచి ప్రభావం ఉంటుంది. ఓకే. చిన్నపిల్లల విషయానికి వస్తే ఎలా తీసుకోవాలి సార్ టోటల్గా ఓవరాల్గా? సార్ చిన్నపిల్లల్లో మాత్రం కంపల్సరీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో తీసుకోవాలి. వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం స్నానం చేయించేటప్పుడు బకెట్లో వేసేసి వాళ్ళకి స్నానం చేయాలి. అలా స్నానం చేయించడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ర్యాషెస్ ఉన్నా కానీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ. చిన్నపిల్లల్లో ఇంకొకటి అండి, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సాక్స్ వేస్తాము. వాళ్ళు వర్షాకాలంలో తడేసి అటు ఇటు వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ చేతుల మధ్యన లేకపోతే కాళ్ళ మధ్యన, వేళ్ళ మధ్యన దురదల్లాగా డెవలప్ అయిపోతుంది. సో ఆ దురదల్లాగా డెవలప్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎప్సమ్ సాల్ట్ వేసిన వాటర్తో స్నానం చేపిస్తే ఆటోమేటిక్గా ఆ ర్యాషెస్ తగ్గిపోతాయి. ఆ మధ్యలో ఉన్న ఏదన్నా మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఏదున్నా కానీ అది తగ్గిపోతుంది. సో
చిన్న ఈ పిల్లల్లో ఇలా చేయాలి. దుర్వాసన వస్తే కూడా, లేకపోతే సోర్ త్రోట్ ఉన్నప్పుడు కూడా నోట్లో పోసి గార్గిలింగ్ చేయాలి, కానీ తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే చేయాలి. ఓకే సార్. అది సార్, ఆ విధంగా చిన్న పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి ఎప్సమ్ సాల్ట్ యొక్క ప్రయోజనాలు, సో మనము అంటే ఒక్కొక్కరికి అంటే మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి రకరకాలుగా తీసుకోవాలి. సో అలా తీసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడచ్చు. దీంతోపాటు ఒక హోమియోపతి మెడిసిన్స్ వాడితే షూర్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు. 100% బయటపడవచ్చు అండి. ఓకే సార్, నిజంగా ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. షూర్గా మన ప్రేక్షకులు మీరు చెప్పినట్టు దీన్ని గమనించి ఎప్సమ్ సాల్ట్ తెచ్చుకొని రోగాలు లేకుండా రోగరహితంగా ఆనందంగా జీవిస్తారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్.